నదీమాబాద్ గ్రామ శివారులో అర్ధరాత్రి వేళ జరిగిన దాడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదీమాబాద్ గ్రామ శివారులో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. శాంతియుతంగా ఉండే ప్రాంతంలో అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దాడి కేవలం విధ్వంసం కాదు, ఇది హిందూ సమాజ విశ్వాసాలపై నేరుగా చేసిన దాడిగా ప్రజలు భావిస్తున్నారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూమి ఇప్పుడు అశాంతి కేంద్రంగా మారింది. సర్వే నెంబర్ 222లోని 4.93 ఎకరాల పట్టా భూమిని గత 6 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పట్టాదారు అల్లూరి పెంటయ్య కుమారుడు అల్లూరి సురేష్ తమ సొంత భూమిలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ పవిత్ర కార్యం కొందరికి అడ్డంకిగా మారిందా, ఆలయం కట్టడమే నేరమైందా అన్న ప్రశ్నలు ఇప్పుడు గ్రామంలో మారుమ్రోగుతున్నాయి. పగలు కాదు రాత్రి ఎందుకు? కుట్రవాసన గ్రామమంతా నిద్రలో ఉన్న అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ నిర్మాణ స్థలంలోకి అక్రమంగా చొరబడి భద్రత కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ ఫోల్స్ను నేలమట్టం చేశారు. అంతటితో ఆగకుండా ఆలయం పక్కన జెండా వద్ద ఏర్పాటు చేసిన హనుమంతుడితో సహా దేవుళ్ల ఫోటోలను పడేసి అపవిత్రం చేశారు. ఇది యాదృచ్ఛిక చర్య లేక ముందే పథకం ప్రకారం చేసిన దాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇది ఆస్తి నష్టం కాదు, విశ్వాసాలపై దాడి. దేవాలయ నిర్మాణం జరుగుతున్న స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి దేవుళ్ల చిత్రాలను ధ్వంసం చేయడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలను నిర్లక్ష్యం చేస్తే రేపు మరిన్ని మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. భూమి కబ్జా కోసమే ఈ దాడి. ఈ ఘటన వెనక కౌటాల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాజకీయ అండదండలతో భూమి కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడని పట్టేదారుడు పెంటయ్య కుమారుడు అల్లూరి సురేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనూ ఈ భూమి విషయంలో బెదిరింపులు వచ్చాయని, ఆలయ నిర్మాణం మొదలైన వెంటనే దాడి జరగడం కబ్జా కుట్రను స్పష్టంగా చూపుతోందని వారు తెలుపుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కానీ చర్యలు ఏవి? ఈ ఘటనపై బాధితులు కౌటాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు కఠిన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేవాలయం చుట్టూ ఉన్న సిమెంట్ ఫోల్స్ ఫెన్సింగ్ జాలిని ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు, కానీ చర్యలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రాజకీయ ఒత్తిళ్ల వల్లనే చర్యలు తీసుకోవడం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాల గర్జన ఇక సహనం లేదు. ఈ ఘటనపై స్పందించిన హిందూ సంఘాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. హనుమాన్ ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే హిందువులంతా ఏకమై రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తిగత భూమి విషయం కాదు, ఇది మా విశ్వాసాల ప్రశ్న. ధర్నాలు, రాస్తారోకోలు, భారీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు వారు తెలిపారు. జిల్లా యంత్రాంగానికి ప్రజల డిమాండ్, దోషులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి. ఆలయ నిర్మాణానికి పూర్తి పోలీస్ భద్రత కల్పించాలి. భూమి కబ్జా ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరపాలి. చట్టం అందరికీ సమానమని నిరూపించాలి. ప్రజల ప్రశ్నలు సమాధానం చెప్తారా? పట్టా భూమిలో దేవాలయం నిర్మించుకోవడం నేరమా? మత విశ్వాసాలపై దాడులు చేస్తే పాలన మౌనంగా ఉంటుందా? హిందువుల గౌరవాన్ని కాపాడేది ఎవరు? ఈ ఘటనపై పోలీసులు, జిల్లా అధికారులు తీసుకునే నిర్ణయాలే రాబోయే రోజుల్లో జిల్లాలో శాంతి అశాంతిని నిర్ణయించనున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదీమాబాద్ గ్రామం. మా నాన్న పేరు అల్లూరి పెంటు, నా పేరు అల్లూరి సురేషు, మా తాత పేరు అల్లూరి రామయ్య. మా తాతల నుంచి ముక్తాతల నుంచి మాకు 222 సర్వే నంబర్ల మాకు ఇక్కడనే జాగా ఉన్నది. ఎప్పటి నుంచే మేమే చేసుకుంటూ వస్తున్నాం. అందులో నేను దేవుని గుడి నిర్మించుకున్నాను. ఆ పని నడవంగా అందులో దౌర్జన్యంగా వచ్చి సంజీవ్ సర్కార్ అనే వ్యక్తి ఆ ఫోటోలు అంగడి చేసి అంత చిల్లరగా. ఇప్పుడు సంజీవ్ సర్కార్ కు సంబంధం ఏముంది? దొంగ పట్టాలు చేసుకున్నారు. మా నాన్న దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకున్నారు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలియకుండా దొంగతనంతో తీసి సంతకం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు సంజయ్ సర్కార్ కు ల్యాండ్ అమ్మలేదు, మాకు తెలియదు. మా నాన్న పిసోడు మా నాన్న తాగిపిచ్చి అంతా నాటకం ఆడి సంతకం తీసుకున్నారు. హనుమాన్ టెంపుల్ గట్టంగా రాజకీయ నాయకులందరూ కలిసి ఈ భూమిలో ప్రత్యేకంగా పని నడవకుండా పోలు పింఛన్ మొత్తం విరగొట్టిండ్రు. ఆ గుడి ఫోటోలు అన్ని అందరుగా చేసిండ్రు. ఎవరు చేసిర్రు? సంజీవ్ సర్కార్. రాజకీయ నాయకులందరూ కలిసి చేస్తాండ్రు. ఇప్పుడు ఏం కోరుకుంటారు మీరు? మాకు ఏ విధంగా అయినా మా గుడికి
మా గుడి పని నడవాలి, మాకు ఏమైనా సాయం కావాలి. ఆ వ్యక్తి మీద అట్రాసిటీ కేసు అయినా కానీ మమ్మల్ని గత 10 సంవత్సరాల నుంచి మా కక్ష పట్టుకొని అంతా గుడి తరపు నుంచి పనులంతా బంద్ పెట్టి వేరే వ్యక్తులను పంపించి భయపెడతాను. మమ్మల్ని భయపెట్టి అక్కడిక్కడ ఇదేంది అదేంది ఎందుకు కడతాను ఏమున్నదని గ్రామ పంచాయతీ నుంచి పంపిస్తాను. ఆల నీళ్ళని పంపించి మా పని పెండింగ్ పెడతాను. అదేవిధంగా నైట్ 12 గంటలకు వచ్చి దేవుని ఫోటోలు చింపిన్లు పడేసిండ్లు, గందరగోళం చేసిండ్లు, జెండా చింపిన్లు, దేవుని వస్తువులన్నీ శూలాలు, గజశూలాలు, ఇరగోలాలు, లింగాలు అన్నీ పడేసి గందరగోళం చేసిండ్లు, పలగొట్టిండ్లు, తొక్కిండ్లు. దానికి ఏ విధంగా అయినా మాకు మన హిందూ జాతికి మనకు వాళ్ళు కింద పంచినట్టు మమ్మల్ని అవమానం పంచినట్టు మా జిల్లా కలెక్టర్ మా జిల్లా ఆఫీస్ నుంచి మనకేమన్నా రాజకీయ నాయకుల విధంగా కానీ ఎలాంటి ఏ విధంగా అయినా కానీ మాకు న్యాయం జరగాలి. తప్పకుండా న్యాయం జరగకపోతే మేము ఎంతటికైనా తెగించే ఉన్నాం, దేనికైనా తెగించే ఉన్నాం. మేము ఎక్కడన్నా రోడ్డు సమీక్షణ కానీ దేనికి కానీ ఎక్కడైనా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా ఇంటి పరిస్థితికైనా కానీ మా అమ్మలు, అక్కలు, అన్న, చెల్లెలు, అన్నదమ్ములు ఏ విధంగా అయినా మాకు న్యాయం జరగకపోతే మేము చావడానికైనా తెగించి ఉన్నాం. మాకు ఏ విధంగా అయినా కానీ మా గుడికి మాకు న్యాయం జరగాలి. తప్పకుండా ఏ విధంగా అయినా మేము ఎవరిని ఏమనకుండా మేము ఏ విధంగా అయినా కానీ మా తాత ముక్తాల నుంచి మా భూమిని నేను ఆ గుడి నిర్వహించి పట్టిన ఇందులో ఎలాంటిది ఏం లోటు లేకున్నా కానీ దొంగతనాలతోని కబ్జా చేసుకొని అంత ఇది నాటకం ఆడుతుంది. 222 మా పేరు అల్లూరి పెంటు, మా నాన్న పేరు రామయ్య. నాన్న కాడ నుంచి భూమి మీద చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి దురదృష్టంగా అక్కడ మళ్ళా తీసి మమ్మల్ని సంతకం తీసుకొని. ఎన్ని సంవత్సరాల కింద సంతకం తీసుకున్నారు? సంతకము అయితే దాదాపు 10 సంవత్సరాల దాకా అయితే మమ్మల్ని ఇక్కడ వచ్చి అంతా అంగడంగడ చేసి మమ్మల్ని ఇక్కడ జాగా మారుతున్నారు. అట్లా ఇట్లా ఉండేది 2 సార్లు అయింది ఇప్పటికి ఇరుసుడు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? మమ్మల్ని ఇబ్బంది పెట్టోరు సర్కార్ సంజీ మంగళూరు. అంటే ఏమని దేనికోసం ఇబ్బంది పెడుతున్నారు? కోసం అది పట్టణం అయితే పట్టుక రావాలి, ఇక్కడ మా పగలు రావాలి, పట్టుకొని వచ్చి ఇక్కడ మా పోరాటం పెట్టాలి. నడిచే నాటి వచ్చి మామూలు లేని ఒకటి ఇబ్బంది పెడతాండు. ఇప్పుడు మా పంట అంతా నాశనం చేసిండు. మా ఈ పూలు ఇరా కొట్టిండు 50 పూలు. అదే రాత్రి మేము చూసి గిట్ట వస్తే మమ్మల్ని ఎవరైనా చంపేటోళ్ళు. ఇది మామూలు విషయం కాదు, మేము రాలేదు కాబట్టి కుదిరింది. ఇంత దొరక మా మీద ఎందుకు? ఈ భూమి ఇప్పుడుది కాదు, అప్పుడుది కాదు. మా నాన్న అప్పుడుంది. మా నాన్నకు 60-70 ఉండే, నాకు ఇప్పుడు 65 నడుస్తున్నాయి. ఇప్పుడు కాస్తులో ఇన్ని సంవత్సరాలు ఎవరు ఉండే కాస్తులో నుంచి మా నాన్న కాడ నుంచి ఇక్కడ కుక్క కూడా రాలేదు. మేము చేస్తాను, అల్లూరు పెయింట్ చేస్తాను. మా నాన్న చేసిండు, నాన్న పోయినప్పుడు నేను చేస్తాను, అల్లూరు పెయింట్ నేను చేస్తున్నా. ఇక్కడ ఒక్క ఇవాళ కూడా రాలే. అంటే గత సంవత్సరాల నుండి ఆబ్జెక్షన్ ఎవరు చేయలే? ఇవ్వాలి చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తారు? మరి సార్ మీరు దయచేసి మీరు నిర్ణయించాలి. భూమిలో 222లో మనం చేసే కాస్తు భూమిలో మేము గుడి నిర్మించినాం, లేదంటే హనుమాన్ గుడి. కాబట్టి ఫోటోలు అన్నీ చిరుచిందలుగా చేసిండు, అటు ఇటు పారేసి మాకు అనుమానం జరిగింది. అందుకోసం దయచేసి మాకు న్యాయం కావాలి. మన జిల్లాధికారులు నాకు న్యాయం జరగాలని మా అభివందనం సార్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.